ఇక తమ తాతగారి పేరు మీ గోత్రం చెప్పండి సార్. అక్కడి నుంచి మీ వంశచరిత్ర కావాలి నాకు. నేను గత 6వ శతాబ్దం దగ్గర నుంచి మన ఆర్యవైశ్యుల ఘన చరిత్ర సేకరిస్తున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా మీరు చాలా చిన్న వయసులోనే వచ్చారు, ప్రజలకు దగ్గరయ్యారు. మేము మీ దగ్గరికి వస్తే కూడా కారణం ఏంటంటే నిగర్విగా ఉన్నారు. అంటే గర్వం లేకుండా మీరు అందరినీ కలుపుకెళ్ళిపోతాం. కష్టాల్లో కూడా చాలామంది మీరు ఆదుకున్నట్టుగా కూడా తెలిసింది. దాని గురించి ముందు మీ గోత్రం ఎన్ని చెప్పండి సార్. మా పూర్వాశ్రమం బొలిశెట్టి వారింట మేము జన్మించాం అన్నమాట. బొలిశెట్టి వెంకట్రావు గారు, శ్రీమతి వరలక్ష్మి గారుల జ్యేష్ఠపుత్రుడు బొలిశెట్టి సోమహర వెంకట నరసింహారావు వారికి మేము కనిష్ట పుత్రులు. మా మాతృమూర్తి గారి యొక్క నామధేయము బొలిశెట్టి వెంకట రాజ్యలక్ష్మి. వారు పూర్వము తెనాలిలోనే ఉండేవారన్నమాట. ఇప్పుడు కూడా తెనాలిలోనే ఉంటున్నారు. మా పూర్వాశ్రమం తల్లిదండ్రులు ఆధ్యాత్మిక చింతనతో, భక్తి మార్గంతో, సద్గురుని యొక్క అనుగ్రహంతో సద్గురు సేవలో ఉండేవారు. అలాగే వ్యవహారికంగా వ్యాపారాన్ని వృత్తిపరంగా వృత్తి ధర్మంతో వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఎలక్ట్రిక్ సంబంధించిన వ్యాపార సంస్థ తెనాలిలో నవ్యత ఎలక్ట్రికల్స్ అని చెప్పని పూర్వం ఉండేది. మా పూర్వాశ్రమం తండ్రి గారు ఆ వ్యాపారాన్ని చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే ఎంతోమందికి మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో ఒక గొప్ప మహానుభావులు ఉన్నారని తెలుసు. ఆయనే తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. అటువంటి తెనాలి రామకృష్ణకి ఎంతో చక్కటి పాండిత్యం ఉంది. అలాగే తెనాలి రామకృష్ణకి అపారమైన భక్తి కూడా ఉన్నది. తెనాలి రామకృష్ణ వారు విశేషంగా దేవి ఆరాధన చేసేవాళ్ళు అన్నమాట. వారు విశేషంగా తెనాలిలో ఉన్న అష్టభుజ దుర్గాదేవి అనే అమ్మవారికి విశేషంగా ఆరాధన చేస్తూ ఉండేవారు. అలాగే తెనాలి అంటే కళలకు కానాచి అంటారు. కవిత్వానికి, కళలకి, హరికథలకు, నాటక ప్రదర్శనకు తెనాలికి ఒక విశేషమైన స్థానం ఉన్నది. అలాగే తెనాలికి ఆధ్యాత్మికకు ఒక అగ్రపీఠము, అగ్రస్థానం అని కూడా చెప్తూ ఉంటారు. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన చతుర్నామ పీఠాధిపతులు, అలాగే విశేషమైన ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా తెనాలికి వచ్చి ఆధ్యాత్మిక బోధన, ధర్మ మార్గాన్ని చేస్తూ ఉండేవారు. అలాగే తెనాలిలో శ్రీ విద్యాపీఠం, శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అనుష్ఠాన శక్తి కేంద్రంగా ఉండేదన్నమాట. ఆ శక్తి కేంద్రంలో మాతృశ్రీ తటవర్తి జయలక్ష్మమ్మ గారని అమ్మగారు గురువుగా ఉంటూ వ్యవహారంలో అమ్మ ఎంతో సేవలు చేస్తూ ఆయుర్వేదం విద్యను చక్కటి అవకాశం పట్టినవారు. ఎవరికి ఏ రోగం వచ్చినా కూడా వారికి ఆ రోగానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చేవారు. ఆ ఔషధాన్ని స్వీకరించిన కొద్దిగా రోజుల్లోనే వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ ఉండేవారు. వీటితో పాటు వేదాంతము, ఉపనిషత్తులు, భగవద్గీత, అనేకమైన స్తోత్రాలు, శంకర భాష్య ప్రకరణ గ్రంథాలకు సంబంధించినవి కూడా అమ్మగారు బోధన చేస్తూ ఉండేవారు. మా తాతమ్మ గారు అనగా బొలిశెట్టి వరలక్ష్మి అమ్మగారి యొక్క అమ్మగారు అన్నమాట. మా తాతమ్మ గారు, అలాగే మా నాయనమ్మ గారు, మా అమ్మగారు, తర్వాత మేము, అలాగే మా పూర్వాశ్రమంలో మా సోదరి కుమారునికి, మా అందరికి కూడా మంత్రోపదేశము, అక్షరాభ్యాసం కూడా చేయించింది ఒకే గురువు అన్నమాట. మాకు 5 తరాల వారిని అనుగ్రహించారు మాతృశ్రీ తటవర్తి జయలక్ష్మమ్మ గారు. అమ్మగారు హఠయోగ సిద్ధురాలు. అలాగే వారి పూర్వ గురువు మాతృశ్రీ కామేశ్వరమ్మ గారు. అమ్మగారు కూడా చాలా తపస్సంపన్నురాలు, యోగ నిష్ఠాగరిష్ఠులు. అలాగే గ్రామంలో ఉండే, అనగా ఈరోజు తెనాలి పట్టణంగా ఉంది,
ఆ తెనాలి పట్టణం నుండే మాతృమూర్తులకు గృహిణులందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన ఉండాలని, అలాగే విద్యార్థులకు ఆధ్యాత్మిక ప్రబోధన ప్రధానంగా ఉండాలని భగవద్గీత, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అనేకమైన స్తోత్రాలు, వాసవి అమ్మవారి యొక్క అష్టకాలు, ఇవన్నీ కూడా అందరికీ బోధన చేస్తూ ఉండేవారు. అమ్మగారు సుమారుగా 2 లక్షల మంది పైగా భక్తాదులకు మంత్రోపదేశం ఇవ్వటం, జ్ఞానాన్ని ప్రసాదింపజేశారు. తెనాలిలో పుట్టి పెరిగి ఉన్న ఆడపిల్లలు ఏ ఊరికైనా వెళ్ళినా కానీ వాళ్ళు తెనాలి అనగానే వారు ఒకటే చెప్తారు, మేము చిన్నప్పుడు గురువుగారి దగ్గర భగవద్గీత నేర్చుకున్నాము, మాతాజీ మాకు ఇట్లా అనుగ్రహింపజేశారని చెప్తూ ఉండేవారు. మేము కూడా బాల్యంలో గురువుగారి దగ్గరికి వెళ్ళటం, గురువుగారి చేతుల మీదుగానే పెరగటం, అక్కడే మాకు విశేషంగా శ్రీ విద్య, అలాగే అద్భుతంగా భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత తత్వజ్ఞాన సారాన్ని ప్రబోధన చేస్తూ ఉండేవారు. వారి యొక్క ఆధ్యాత్మిక చింతన చాలా విశేషంగా ఉండేది. ఎవరికి కూడా వారు చెప్తున్న బోధ చాలా అందటానికి కూడా కష్టంగా ఉండేది. ఎవరికి కూడా సాధ్యం కానిది అంత జ్ఞానమైన బోధ చెప్తుండేవారు. వారు శిష్యులు, అనువాయులు ఎవరైతే పూర్తి ఆత్మజ్ఞానం కలిగి ఉంటుందో, ఆత్మ పరిశోధన ఉంటుందో వారికి మాత్రమే మాతాజీ బోధ మాత్రమే అర్థమవుతూ ఉండేది. కాలక్రమేణంగా అందరికీ సంస్కృత శ్లోక వచనాలు చెప్పాలంటే కష్టమని లౌకిక భాషను అనుసరించి బోధ చెప్తూ ఉండేవారు. అట్లాగే మాకు బాల్యంలో 8వ సంవత్సరంలో గురువుగారి దగ్గర చక్కగా విద్యను సంపూర్ణత చేసుకున్నాం. గురువుగారి దగ్గర ఆ తరువాతి విశేషంగా వేదాధ్యయనం చేయాలి, వేద పఠనం కావాలి అని చెప్పని మమ్మల్ని గురువుల దగ్గరికి పంపించటం, అధ్యాపకులను పిలిపించి మరలా వేదం చెప్పించటం, ఇలా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అలాగే నైమిషారణ్యంలో ఆనంద తీర్థ స్వామివారని, వారినే ఆనంద్ బాబాజీ అంటుంటారు, ఆనంద్ మహారాజ్ అని అంటుంటారు, ఆనంద సరస్వతిగా కూడా వారిని కొనలాడుతూ ఉంటారన్నమాట. నడిచే సరస్వతి స్వరూపం ఆ మహారాజు. ఆనంద్ బాబా వారి దగ్గర విశేషమైన ఆధ్యాత్మిక విద్యను, అలాగే శంకర ప్రకటన గ్రంథ బోధనను, అనేకమైన విషయాలను అభ్యాసం చేయటం, వారు అనుగ్రహించటం, వారి ద్వారా మేము సన్యాస దీక్ష స్వీకరించడం జరిగింది. బాల్యంలోనే సన్యాస దీక్ష తీసుకోవటం వలన వ్యవహారికంగా అందరూ బాలస్వామి, బాల అంటూ పిలిచేవారు. అదే బాలస్వామీజీగా మారింది. మా పూర్వాశ్రమం బొలిశెట్టి వెంకట ప్రదీప్ శ్రేష్ఠి అన్నమాట. సన్యాసం తీసుకున్నాక ప్రజ్ఞానంద సరస్వతిగా నామకరణాన్ని మార్చడం జరిగింది. ఈ ప్రజ్ఞానంద సరస్వతి అన్నదే సన్యాస దీక్ష నామము. వ్యవహారికంగా బాలస్వామీజీగా అందరికీ బాగా పరిచయంగా ఉంటుంది. స్వామి యొక్క అనుగ్రహం అపారంగా ఉంది గురువులది. అందుకనే నీ యొక్క ప్రజ్ఞ ఏంటో లోకానికి తెలియాలి, అందుకని నీకు ప్రజ్ఞానంద సరస్వతి అని నామకరణం చేస్తున్నానని గురువులు అనుగ్రహించారు. అయితే ఆ రోజు ప్రజ్ఞానంద సరస్వతి అంటే నేనేమో చిన్నపిల్లవాడిని, బాల్యంలో ఉన్నాను, ఆధ్యాత్మిక చింతన ఉంది, గురుబోధన ఉంది, వేద అధ్యయనం చేశాము, అంతా బాగుంది. కానీ ఏమి ప్రజ్ఞ ఉంది అంటే తెలియదు. ఈరోజు ఆ ప్రజ్ఞ ఏంటన్నది కాలమే చెప్తుందన్నమాట. తెనాలిలో పుట్టి, తెనాలిలో పెరిగి, లౌకికంగా శ్రీనివాస కాన్వెంట్ అనే విద్యా పాఠశాలలో విద్యను కొంత అభ్యసించి, తర్వాత వేదాధ్యయనం చేసి, వేదాంతాన్ని అభ్యాసం చేసి, ఆత్మ విచారణ చేసి, బ్రహ్మ విద్యని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ పరతత్వాన్ని తెలుసుకున్నాము. ఆ తరుపతి మంచి జ్ఞాన మార్గంలో పయనించాలని బ్రహ్మవిభూతి పరమ పూజ్యశ్రీ స్వామి కృష్ణానందపురి వారు ఆత్మజ్ఞాన విద్యను ప్రసాదింపజేశారు. ఇప్పుడు వాసవి పెనుగొండ క్షేత్రానికి అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్లో ఉన్న మేము పీఠాధిపతిగా బాధ్యత స్వీకరించి ధర్మ కార్యాలు చేస్తున్నాము.
మా పూర్వ గురువే స్వామి కృష్ణానందపురి వారు. వారు మాకు బాల్యం నుంచి సుమారు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి వారికి మాకు ఎంతో అనుబంధం ఉంది. మా బాల్యం నుంచి వారు మా పూర్వాశ్రమంలో మా గృహానికి రావటం, వారు మమ్మల్ని అనుగ్రహింప చేయటం, వాటితో పాటు మాండిక్యోపనిషత్తుని, అలాగే వివేక చూడామణి, అద్భుతమైన శంకర ప్రకరణ గ్రంథాలను, విశేషంగా విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవాన్ని, వాసవీమాత యొక్క పురాణ వైభవ తత్వాన్ని, బ్రహ్మ విద్యని, అలాగే బ్రహ్మసూత్రాలను, ఆత్మవిద్యని కూడా వారు బోధన చేస్తూ ఉండేవారు. వారికి మాండిక్యోపనిషత్తు అంటే చాలా విశేషంగా ప్రియంగా ఉంటుంది. మాండిక్యోపనిషత్తుని ఎక్కడికి వచ్చినా వారు అదే బోధన చేస్తూ ఉండేవారు ప్రధానంగా. అటువంటి మహానుభావులు వారు సంవత్సరం పైగా బ్రహ్మలీనమయ్యారు, అనగా అమ్మవారిలో ఐక్యమయ్యారు. స్వామివారు ఎప్పుడైతే అమ్మవారిలో ఐక్యమయ్యారో ఆ సమయం మాకు చెప్పారు. వెంటనే స్వామివారు అమ్మవారిలో ఐక్యమయ్యారన్న విషయాన్ని తెలుసుకొని మేము తెనాలి నుండి పెనుగొండకు వచ్చి ఒక సన్యాసికి, ఒక పీఠాధిపతికి ఏ కార్యక్రమాలు చేయాలో అది అందరికీ తెలియదు. మేము సన్యాస ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నాం కాబట్టి స్వామివారికి ఏం చేయాలో ఆ విషయాలన్నీ తెలుసుకొని మేము చేస్తాము, మాకు తెలిసినవి మేము చెప్తాము, మీరు ఆచరణ చేయండి అని ఈ అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులైన డాక్టర్ పిఎన్ గోవిందరాజులు వారు, అలాగే ఈ వాసవి శాంతి ధామంలో ఉన్న మేనేజర్ జనార్దన్ గారు, అలాగే అర్చక స్వాములు వారు కూడా మాతో చరవాణిలో సంభాషణ చేయటం జరిగింది. కాన్ఫరెన్స్లో ముగ్గురు. ఆ సమయంలో కమిటీ వారు కూడా కాన్ఫరెన్స్లో ఉండి మాట్లాడారు. అప్పుడు మేము చెప్పాము, అలాగే కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయిస్తామండి, మేము వస్తామని చెప్పాము. కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా వారు ఏర్పాటు చేశారు మేము లిస్ట్ ఇస్తే. అలాగే మేము కూడా ఇక్కడికి రావటం, అదే సమయానికి సాధు మహాత్ముల్ని, మహనీయుల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని అందరికి కూడా విషయాన్ని తెలియపరిచాము. అలాగే కమలానంద భారతి స్వామివారిని, ఎంతో మహానుభావులు వారు కమలానంద భారతి వారు, భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి వారు ఆధ్యాత్మిక బోధన ఎంతో విశేషంగా చేస్తారు. హిందూ ధర్మం కోసం, దేవాలయాల కోసం వారు ఎంతో విశేషమైన కృషి చేస్తారు. ఆ స్వామివారు, బాలస్వామి మీరు ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తారు అని అడిగారు. లేదు స్వామి, మేము చేయటానికి కాదు, ఎవరు చేస్తే వాళ్ళ చేత చేయించడానికి మేము వస్తున్నాము, ఇలా చేయాలని మేము చెప్తున్నామని చెప్పని శాస్త్రాన్ని అనుసరించి మేము ప్రయాణం చేస్తున్నామని ఆ క్రియా విధానం అంతా కూడా స్వామివారు మమ్మల్ని అడగ్గా మేము విషయాన్ని తెలియపరిచాం. అయ్యా, మీరు పెద్దలు, పూజ్యులు, మాలో ఎంతో జ్ఞానం మాలో ఉన్నది కన్నా మీకు విశేషమైన జ్ఞానం అధికంగా ఉంది. వయసులో కూడా మీరు పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, జ్ఞానంలో కూడా పెద్దవారు కాబట్టి మీరు ఏది చెప్తే దాన్ని అనుసరించి ప్రయాణం చేస్తామని కమలానంద భారతి స్వామివారితో విషయాన్ని మీకు తెలియపరిచాము. అప్పుడు స్వామివారు, మీరు శాస్త్రాన్ని అనుసరించి వెళ్తున్నారు, శాస్త్ర ప్రకారమే ఈ కార్యక్రమం చేస్తున్నారు, మాకు అర్థమైంది, కావున ఈ కార్యక్రమాలన్నీ చక్కగా చేయండి అని కమలానంద భారతి స్వామివారు చెప్పారు. అప్పుడు వాసుదేవానందగిరి స్వామివారు, స్కందదేవానందగిరి స్వామివారు, అలాగే శివస్వామి వారు, శివ చైతన్య మాతాజీ వారు, ఇట్లా అనేక మంది సాధు మహాత్ములందరూ కూడా విశేషంగా వచ్చారు. వారందరి సమక్షంలోనే కార్యక్రమం చేయాలనుకున్నాం. అప్పుడు వాసవి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయిన స్వామి కృష్ణానందపురి వారికి బాలస్వామి అంటే ఎంతో ప్రియం, వీరే ముఖ్య శిష్యులు, వీరి ద్వారా స్వామివారి కార్యక్రమం చేయాలి అన్నారు. సరే, సంతోషం. అది పెద్దలు, భగవతి వాసవి గురువుల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది. కానీ వయసులో నేను చిన్నవాడిని, మీరందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి
అది మీరు చేస్తే ఎవరైనా బాగుంటుందని మేము తెలియపరిచాము. ఆ సమయంలో మహాత్ములందరూ అన్నారు, ఇక్కడ వయసు సంబంధం లేదు బాలస్వామి, నువ్వు కూడా పెద్దవాడివే జ్ఞానంలో, దాంట్లో ఆలోచన లేదు, ఇక్కడ జ్ఞానం ప్రధానమైంది, అలాగే గురువు గారికి శిష్యుడే ప్రధానమైనవాడు. తండ్రి ఎంత గొప్పవాడైనా, కొడుకు కుమారుడు ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా కానీ తండ్రి గారు కాలం చేస్తే పున్నామ నరకం నుండి రక్షించేవాడు కుమారుడే. అలాగే ఆ కుమారునికి వయసుతో సంబంధం లేదు. ఇలా గురువులు బ్రహ్మలీనమైనప్పుడు వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమం వారే చేయాలి, అదే ప్రధానమైంది అన్నారు. వారికి ప్రధానంగా ఉన్న శిష్యులే మేము. మరి ఆ భాగ్యము ఆ అదృష్టం మాకు లభించిందని మేము కూడా పెద్దలు చెప్పిన విషయాన్ని శిరస వహించి స్వీకరించాము. అప్పుడు విశేషంగా స్వామివారికి 11 రుద్రాలతో ఏకాదశి రుద్రాభిషేకం, 11 రకాల నివేదనలు, అలాగే హారతి విశేష కార్యక్రమం చేసి స్వామివారి బృందావన ప్రవేశాన్ని చేయడం జరిగింది. షట్చక్ర యంత్రాలను వేసుకుంటూ వస్తూ ఒక్కొక్క ద్రవ్యాన్ని సమర్పణ చేస్తూ స్వామివారి బృందావన ప్రవేశం చేయించడం జరిగింది. ఆ తర్వాత 16వ రోజు షోడశి కార్యక్రమానికి 16 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు మహాత్ముల్ని ఆహ్వానించి విశేషంగా యతి పూజ కార్యక్రమం చేయాలని అనుకున్నాము. అలాగే మన వాష్వి శాంతిధామ అధ్యక్షులు డాక్టర్ పిఎన్ గోవిందరాజులు వారు, కమిటీ వారు కూడా బాలస్వామి వారు ఏది చెప్తే అదే చేయాలండి అని నిర్ణయించారు. ఆ నిర్ణయంలో మనం అందరం కూడా కలిసి చేద్దామండి అని చెప్పి మేము కూడా కొన్ని ద్రవ్యాలు తెనాలి నుంచి తీసుకువచ్చి కొన్ని ద్రవ్యాలు వీళ్ళ చేత ఏర్పాటు చేసి మహాత్ములందరినీ కూడా ఆహ్వానించి విశేషంగా కార్యక్రమం చేశాం. ఆ సమయంలో డాక్టర్ పిఎన్ గోవిందరాజులు వారు వాసవి పెనుగొండ క్షేత్రం శాంతిధామం అధ్యక్షులైన వారు బాలస్వామి వారి యొక్క మార్గదర్శనంలో మేము ఈ పెనుగొండ క్షేత్రంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తాము, వారిని మేము ఉత్తరాధికారిగా నియమిస్తున్నామని ఒకసారిగా ఆ విషయాన్ని తెలియపరిచారు. అక్కడున్న మహాత్ములు కూడా, అయ్యా, పీఠాధిపతిని నియమించడం అంటే సామాన్యమైనది కాదు, కానీ మీరు సంకల్పించారు, బాలస్వామి వారు కూడా ఒప్పుకుంటే మాకు సంతోషమే అని అన్నారు. కానీ మేము అన్నాము, మనకి స్వామివారి కార్యక్రమం ఉంది, కానీ మేము అన్నాము స్వామివారి షోడశి కార్యక్రమం ఉంది, ఈ షోడశి కార్యక్రమం యతి పూజ కార్యక్రమం అనేయండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి యతి పూజ కార్యక్రమాన్ని విశేషంగా చేయించాము. 16 మంది స్వామీజీలు అనుకుంటే సుమారు 30 మంది పైగా వచ్చారు. అది మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టంగా మేము భావించాము. స్వామివారిని మా స్వహస్తాలతో బృందావన ప్రవేశాన్ని చేయించాం. మరలా షోడశి కార్యక్రమం కూడా చేసే అవకాశం మాకు రావటం కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. అలా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ చేసినాక మరలా మేము తిరుగు తెనాలి ప్రయాణం అయ్యాము. తెనాలి శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠాన్ని చక్కగా విశేషంగా నిర్వహణ బాధ్యతలు స్వీకరించి గతం నుంచే మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. సుమారు 2 దశాబ్దాల కాలం పైనుంచే విద్యాపీఠం బాధ్యతలను స్వీకరించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇలా చూసుకుంటూ వెళ్తే అనేకమైన రాష్ట్రాల్లో సుమారు 16 రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించాము శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా. అలా తెనాలి మఠం బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవి స్వీకరించాం కాబట్టి ఆ బాధ్యతల్ని మనం చక్కగా నిర్వహించాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకి గురువులు, పెద్దలు అందరూ భగవంతుడితో సహా అందరు ఇచ్చారు కాబట్టి మనము ధర్మంగా చేయాలి అంటే మనం ఒకటే పీఠం తీసుకొని చేయాలని మేము దాన్ని చేస్తున్నాము.
బెంగళూరు నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా కమిటీ సభ్యులు వచ్చేయడంగా మాకు అవకాశం లేదండి, తెనాలి మఠాన్ని చూసుకోవాలి, తెనాలిలో భక్తులు కూడా మేము రావాలంటే ఒప్పుకోవాలి అని చెప్పాము. కానీ సమయం లేదండి, మీరు రావాలి చేయాలన్నారు. కష్టమని చెప్పాము. ఒక 6 మాసాలు గడువు తీసుకోవడం జరిగింది. ఈ 6 మాసాల్లో హరిద్వారు, రిషికేశు, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతుల దగ్గరికి, సాధు మహాత్ముల దగ్గరికి వెళ్ళి తెనాలి బాలస్వామి వారిని మేము వాసవి పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా చేయాలని అనుకున్నాం, దానికి మీరు అంగీకారమేనా అని అడిగారు. దాంట్లో కొంతమందిని ఇంకొక గురువు కావాలి అని కూడా వారు అడగడం జరిగింది. మేమే వారికి చెప్పాము, అయ్యా మేము ఉంటాం కష్టము, మీరు ఎవరన్నా గురువుల్ని ఏర్పాటు చేసుకుంటే మేము మంచి ఆలోచనతో మీకు సూచనలు ఇస్తాము, దానికి సంబంధించిన సలహాలు మార్గదర్శనం వరకు ఉంటామండి అని చెప్పాము. వారు చాలా చోట్ల ప్రయత్నిస్తే 80% తెనాలి బాలస్వామి వారు ఉన్నారు, మీరు వారిని నియమించండి, అది ఉత్తమంగా ఉంటుందని వారికి తెలియపరిచారంట. వారు మరలా తెనాలి రావటం, తెనాలి సభ్యులతో ముఖాముఖిగా కూర్చొని సంభాషణ చేయటం, దానికి తెనాలి వారు కొంత ఒప్పుకున్నారు. అప్పుడు అందరూ కలిసి అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులైన డాక్టర్ పిఎన్ గోవిందరాజులు మరియు కృష్ణ గారు, అలాగే సతీష్ గారు, ఇలా కమిటీ సభ్యులందరూ కూడా తెనాలి వచ్చారు. వీరందరితో పాటు వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవైశ్య మహాసభకి ముఖ్య పాత్రదారులు దిగ్గిరాల వాస్తవ్యులు మన చుండూరు ఉమామహేశ్వరరావు గారు తెనాలి వచ్చి తెనాలిలో ఉన్న కమిటీ సభ్యుల్ని, భక్తుల్ని వాసవి పెనుగొండ క్షేత్రానికి మన బాలస్వామిని పీఠాధిపతిగా చేస్తే బాగుంటుందని అందరినీ చెప్పాలంటే మెప్పించి, ఒప్పించి, నొప్పించి అన్నట్టుగా అలా జరిగిందనమాట. అందరికీ విషయాన్ని తెలియపరిచి ఎవరికి ఇబ్బంది కలగకుండా స్వామివారు ఉండాలని చెప్పని ఆ నొప్పి కలగకుండా అందరి చేత మాట తీసుకున్నారు. అప్పుడు మీడియాలో కూడా పెనుగొండ క్షేత్రానికి బాలస్వామి వారు పీఠాధిపతిగా నియమిస్తున్నామని చెప్పని వారు చెప్పడం జరిగింది. మేము 6 మాసాలు ఎందుకు గడువు తీసుకున్నామంటే, ఒక దేవాలయానికి పీఠాధిపతి అవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఒక క్షేత్రానికే యావత్ ప్రపంచంలో ఉండే ఆర్యవైశ్యులందరికీ కూడా గురువుగా మేము ఉంటున్నామంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతము, భగవతి వాసవి యొక్క వీక్షణ మా మీద ఉండటం వలనే మాకు ఆ స్థానం వచ్చిందని మేము చెప్పాము. కానీ ఒక దేవాలయం కానీ, ఒక సంస్థలో కానీ అధ్యక్షులు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, అలాగే ఒక పూజారి కానివ్వండి, అలాగే అక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి, పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళందరి స్థానాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ స్థానంలో కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ శరీరం ఉన్నంత వరకు లేనంత వరకు కూడా సంబంధం లేదు. వాళ్ళు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు అధ్యక్షులుగా చేయొచ్చు. ఓపిక లేకపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళు బతుకుండగా ఇంకొకళ్ళు అధ్యక్షులుగా రావచ్చు, అలాగే ఇంకొకళ్ళు సెక్రటరీగా రావచ్చు, ఇంకొకళ్ళు చైర్మన్గా రావచ్చు, ఇంకొకళ్ళు ట్రెజరర్గా రావచ్చు, ఇంకొంతమందిని ఈసీ మెంబర్గా తీసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలకి పదవులు మారుతూ ఉంటాయి, మనుషులు కూడా మారుతుంటారు. ఈ పదవులతో పాటు చిన్న కింద నుంచి ఉన్న పదవుల నుంచి పైకి వస్తారు. కొంతమంది కొత్తగా జాయిన్ చేయటం జరుగుతూ ఉంటుంది, కొత్తగా తీసుకోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ పూజారి కూడా మారచ్చు. ఆ పూజారికి అవకాశం ఉంటే ఆయన ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు. అలా కావాలంటే ఇంకో పూజారిని కూడా పెట్టుకోవచ్చు. అలా పూజారులు కూడా మార్చే అవకాశాలు ఉంటాయి, మేనేజర్ని మార్చే అవకాశం ఉంటుంది, వంట చేసేవాళ్ళు, పని చేసే వాళ్ళందరినీ కూడా మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది పీఠాధిపతిని మార్చడానికి, పెట్టడానికి అది కుదిరేది కాదు, సాధ్యం కాదు. పీఠాధిపతిగా పీఠాన్ని అధిరోహించిన దగ్గర నుంచి శరీరం వదిలేంత వరకు ఆయనే పీఠాధిపతిగా ఉంటారు. ఆయన తర్వాత ఉత్తరాధికారిని వారు ఉన్నప్పుడు నియమిస్తారు.
అంతే తప్పితే ఇది పీఠాధిపతి అంటే ఒక మన అసోసియేషన్లో లాగా, మన క్లబ్బుల్లో లాగా 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరమో మారే అవకాశం అనేది ఇక్కడ ఉండదు. జీవితాంతము ఆ పీఠానికి అధిపతిగా ఉండాలి. పీఠ ధర్మాన్ని కాపాడాలి. అది సాధ్యమైన విషయం కాదు. ఒక పీఠం తెనాలిలో ఉంది. అది చూస్తూ ఇది చూడాలి అంటే కష్టం కదా అని మేము ఆలోచించి ఆగాము. దానికోసమే మాకు 6 మాసాలు సమయం పట్టింది. ఒకే మాట చెప్పారు తెనాలి భక్తులు, అలాగే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు. స్వామీజీ, మీకు పెనుగొండ ఒక కన్ను, తెనాలి ఒక కన్ను అని చెప్పారు. ఇంకా వారు ఆ మాట అన్నాక మేమేం మాట్లాడలేకపోయాము. ఇప్పుడు ఈ 2 మీకు 2 కళ్ళు లాంటివి అని వారందరూ కూడా అలా చెప్పినాక ఇంకా కాదు అని మనం అంటానికి లేదు. ఇది భగవతి వాసవి పరదేవత యొక్క ఆజ్ఞ అని మేము విశ్వసించి దానికి నిర్ణయానికి మేము తీసుకుంటున్నామని నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత శృంగేరి జగద్గురువులు, అనంత విభూషితులు, దక్షిణామ శారదా పీఠాధీశ్వరులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిని ఈ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు కమిటీ సభ్యులను తీసుకొని వారి ఆశీర్వచనం కోసం వెళ్ళటం జరిగింది. శృంగేరి జగద్గురులు పూర్వ గురువులు బ్రహ్మలీనమయ్యారు. తర్వాత తెనాలికి శ్రీ విద్యాపీఠానికి సంబంధించిన పనాల ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి వారిని మీరు పీఠాధిపతిగా పట్టాభిషేకతులు చేస్తున్నారు. చాలా సంతోషము. మా ఆశీర్వచనం కూడా చేస్తున్నామని శృంగేరి జగద్గురులు కూడా ఆశీర్వచనం చేస్తూ వారు కూడా లేఖను మనకి ఇవ్వటం జరిగిందనమాట. అలా గురువులు కూడా ఆశీర్వచనం చేశారు. అలాగే గోకర్ణ ప్రాంతంలో హల్దీపుర, వారణాసికి సంబంధించిన శాంతాశ్రమం ఆర్యవైశ్య గురువులు ఎట్లా మనం ఉన్నామో అక్కడ వైశ్య గురువులు అని ఉన్నారు. ఆ వైశ్య గురు పీఠానికి సంబంధించిన వైశ్యకుల గురువు పరమ పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామి వారు కూడా బాలస్వామి వారు పీఠాధిపతిగా ఉండాలని వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే శృంగేరిలో శృంగేరి తాలూకా అంటారు, హరిహరాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ హరిహరపురంలో హరిహర క్షేత్ర పీఠాధిపతులు పరమహంస పరివాజకాచారులు, బ్రహ్మనిష్టా గరిష్ఠులు, తపస్సంపన్నులు, ఆధ్యాత్మిక ప్రబోధన గురువులు, ఆర్ష విద్య గురువులు, వేదాంత తత్వజ్ఞాన స్వరూపులు, అపర శంకరాచార్యులైన పరమ పూజ్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి వారు కూడా బాలస్వామి వారిని మనము పెనుగొండ పీఠానికి పీఠాధిపతిగా చేయాలని వారు కూడా విశేషంగా సంకల్పం చేయటం, వారు ఆశీర్వచనం ఇవ్వటం. అలాగే బెంగళూరు వాసవి పీఠం పరమ పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి వారు నిర్ణయం తీసుకోవటం, కమిటీ సభ్యులకి ఆశీర్వచనం ఇచ్చి వారు కూడా బాలస్వామి వారు ఉండాలని వారు కూడా విషయాన్ని తెలియపరచడం. అలాగే అగరం శ్రీనివాస ఆశ్రమం పరమ పూజ్య శ్రీ చిదానంద సరస్వతి వారు. ఇలా చూస్తూ ఉంటే అనేక మంది మహాత్ములు, మహనీయులు, పీఠాధిపతులు, వాసుదేవానంద గిరి స్వామి వారు, పెద్ద పులిపాక వారు, మాతా శివ చైతన్య వారు, తాడేపల్లి వారు, అలాగే శైవక్షేత్రం శివస్వామి వారు,